నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చంద్రన్న ప్రభుత్వంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి. విఆర్ కండ్రిగలో మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం విఆర్ కండ్రిగలో 2.30 లక్షలతో నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్ను బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పాడి రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మినీ గోకులం షెడ్డుల నిర్మాణాలు తలపెట్టిందన్నారు. అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణంకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడంపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. సంబంధించిన అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా ఇటు వైట్ గా వచ్చారంటే మీరు కూడా వస్తుంది. కొంచెం కొంచెం సార్ కొంచెం ఓకేనా? ఓకే ఓకే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రామీణ ప్రాంతంలోటువంటి రోడ్లన్నీ కూడా SC/ST గ్రామాలే కాకుండా మిగతా గ్రామాల్లో కూడా 5 రోడ్డు కార్యక్రమానికి ముమ్మరంగా చేపట్టారు. గతంలో చేయలేకపోయాము. అలాగనే దీంతో పాటు గోకులం చెట్లు కూడా అంటే పశువులు, ఆవులు, గొర్రెలు ఉంటే అది కూడా విస్తృతంగా పర్యవేక్షించి డాక్టర్లు కానీ ఉపాధి కానీ ఎప్పుడు సంతకాలు పెడితే తప్పకుండా వాళ్ళకి ఎన్ని ఆవులున్నా మనకి నిర్మాణం చేసే కార్యక్రమం, సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. అంటే ఒక గోకులం చెట్టు 2,30,000, 2,07,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఆవులు, పశువులు, గొర్రెలకు కూడా గోకుల చెట్లు ఏర్పాటు చేస్తున్నాం. అలాగనే SC/ST గ్రామాల్లో కూడా గోకుల షెడ్ నిర్మాణం చేయాలని ఆల్ ఎంపీడీలకి, ఎంఆర్లకు కూడా జారీ చేయడం జరిగింది. దీంతోపాటు గతంలో R&B రోడ్లన్నీ కూడా అనేక సందర్భాలు మీరు కూడా పెట్టారు. నూతనమైన రోడ్లన్నీ పెట్టి మన 6 సంవత్సరాలుగా వాన తుఫాను రావడం వల్ల, ఈ సంవత్సరం కూడా 5 నెలలు వాన కంటిన్యూ రావడం వల్ల కొన్ని ప్రాంతంలో వేసిన రోడ్లు కూడా లేచిపోయాయి. ఇప్పుడు వానాకాలం నిలిచింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రోడ్లన్నీ కూడా వేయాలంటే ఉంది. గతంలో వేసుకున్న రోడ్లన్నీ కూడా కాంట్రాక్టులు నిలపడం వల్ల ఈరోజు కన్నవరం రోడ్డు చాలా అధ్వానం పరిస్థితి ఉంది, చూసాం. కానీ కొద్ది స్టార్ట్ చేశాడు, వెళ్ళిపోయాడు ఎన్నికల ముందు. ఇవన్నీ కూడా మళ్ళా తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ అలాగనే SC/ST గ్రామ రోడ్లు కానీ ఇవన్నీ కూడా వేయాలని తపన ఉంది. మనకి 6 నెలలనే ₹1,00,00,000 తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఇది ఎన్నడూ లేని విధంగా గోకులం షెడ్లు, ఈ గోకులం షెడ్లు మనుషులకే కాకుండా ప్రభుత్వ పరంగా పేదవారికి కూడా గోకుల షెడ్ నిర్మాణం చేయాలా. ఆవులు, మేకలు అంటే జీవనోపాధి కోసం. అందుకని ఒక ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి కార్యక్రమం. అలాగనే ఉద్యోగ విషయంలో కూడా చూస్తున్నారు. విద్యాశాఖ మంత్రి వర్యులు దావోస్ వెళ్ళి కొన్ని ₹1,00,00,000 తీసుకుని వస్తున్నారు. విద్య, ఎడ్యుకేషన్ ఉంటే, పారిశ్రామికలు అయితే వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటే జీవించగలుగుతారు, జీవనోపాధి వస్తుంది, ఆ ఇంట్లో సుఖం వస్తుంది, దాంతోపాటు ఆనందంగా ఉంటారు అనే ఆలోచనతోనే మన రాష్ట్రంలో తప్పకుండా చదువుకునే పిల్లలందరికీ కూడా ఇండస్ట్రీలు వస్తే తప్పకుండా ఉద్యోగాలు వస్తుందని ఆలోచనతో వారు రాత్రిగా పగలన కడుపుతున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇది క్రమేణా కూడా చేయాలని ఈరోజు హాస్టల్ వ్యవస్థలు కానీ, రోడ్ల వ్యవస్థలు కానీ, గోకుల షెడ్లు కానీ అన్నీ కూడా సక్రమ పద్ధతిలో చేయాలని నిన్న కూడా నేను సీఎం గారితో కలిశాను. సమర్థగా సబ్స్టేషను అలాగనే ముడూరులో గతంలో చేసిన నిలిచిపోయి కాబట్టి మళ్ళా దాన్ని లోడి మళ్ళా దాన్ని తీసుకొచ్చాం. భూమి కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇవిగా ఇంకెక్కడైనా కూడా అడిషనల్గా ముఖ్యమంత్రి గారు
ప్రారంభం చేశారు. దాంట్లో మన జిల్లాకు సంబంధించి మన కాన్స్టిట్యూన్సీలోనే హాస్పిటల్ ప్రారంభం నుంచి పెట్టుకున్నామేమో. హెడ్ క్వార్టర్ లేకపోతే కాదు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము. బండకి ఎంత పెట్టేసి అది నిన్న కూడా ఈ రోజు కూడా ఇబ్బంది పెట్టి ప్రెస్ వాళ్ళంతా ఆడుతున్నారు. ఇమ్మీడియట్ సర్టిఫికేట్ హెడ్ క్వార్టర్లో పెట్టే మళ్ళీ కావాలని మాట్లాడతాం. అది లేదు, సర్టిఫికేట్ హెడ్ క్వార్టర్లో ఉండాలా. ఇమ్మీడియట్ పెట్టించు మెడ్రాస్ పోయేవాళ్ళు అయిపోయింది. నేను చూడదు సార్, ఇప్పుడు హాస్పిటల్ పోతే అన్ని ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రీగా బండ్లు పంపిస్తారు. సిమ్స్లు కానీ అక్కడ కానీ ఇంతకుముందు డబ్బులే తీసుకోకూడదు అని చెప్పి ఆర్ఎం కానీ అక్కడ కానీ చెప్పాను. నేను పేదవాళ్ళ కోసం డబ్బులు తీసుకోవద్దని ఫ్రీ అంబులెన్స్ పంపించాను. కాదు మనకు 108 ముఖ్యం కాదు కదా, తమిళనాడు బార్డర్ కదా ఇది, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కదా ఇది. అరేంజ్ చేసి నాకు చెప్తే నేను పోయి వాపం చేసి వస్తాను. ఓకే.